అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. As we keep on telling, ఈ ఎపిసోడ్ is mainly to focus about women entrepreneurs. జీవితంలో ఎంతో సాధించాలి, బట్ స్టిల్ నాకు మాత్రమే ఇన్ని కష్టాలు అని ఫీల్ అయ్యే ప్రతి మహిళకి కూడా లేదు, మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళే సక్సెస్ సంపాదించినప్పుడు మనకి ఎందుకు రాదు అన్నొక్క కాన్సెప్ట్ మీదే ఈ ఎపిసోడ్స్ అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్న గెస్ట్ అసలు ఆవిడ ఐబిఎంలో, ఇంకా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో చక్కగా 20 ఏళ్ల క్రితం 1.5-2 లక్షల జీతం సంపాదిస్తూ నేనేదో ఒకటి చేయాలి అన్న తపనతో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఇప్పుడు బోలెడు మందికి ఉపాధి కల్పిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది అని నేను అనడంతో పాటు చాలా బ్యాక్ స్టేజ్లో చాలా ఆడ్స్, చాలా డౌన్స్, ఒడుగుదిడుగులు అన్నీ చూసిన తర్వాత ఇవాళ ఈ పొజిషన్లో ఆవిడ ఉన్నారు అని అంటే నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకు ఆలస్యం, పరిచయం చేసేస్తాం మీకు కూడా, రండి. మీరు ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడన్నా సరే ఫైనాన్షియల్గా లాసెస్ ఇన్కర్ అయ్యారా? నేనేం కోట్లుండి యూనిట్ స్టార్ట్ చేయలేదు, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. కానీ ఫుట్పాత్ల దగ్గరికి వెళ్ళి అమ్ముకోవడాలు, దాని తర్వాత రైతు బజార్ దగ్గర అమ్ముకోవడాలు, ఇంత చదివి ఫుట్పాత్ మీదకి వచ్చాం అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా చేస్తే ఐ ఫీల్ ప్రౌడ్. సెల్ఫ్ డిగ్నిటీ ఎక్కడ అడ్డు రాలేదు మీకు? ఐ థింక్ మన థాట్ ప్రాసెస్ లో ఉంటుందండి. ఒక్క ఆన్సర్తో మేడం నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అంతే. ఆ మాట మీరు విన్న తర్వాత రోజు నుంచి ఇవాళ మీతో మాట్లాడాలంటే ఫోన్లు లైన్లో ఉండాలి, ఫోన్ కాల్స్ లైన్లో ఉండాలి అన్నది ఈ రోజు ఇది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు గర్వంగా అనిపిస్తుందా మేడం? ఎవరన్నా కొత్త ప్రోడక్ట్ కావాలంటే శ్రీహరిత అగ్రో ఫుడ్ ప్రోడక్ట్స్కి కాల్ చేద్దాం, వాళ్ళు ఏ ప్రోడక్ట్ అన్నా తయారు చేయగలరు అనే స్టేజ్కి వచ్చామంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ద అకంప్లిష్మెంట్ అండి. మా కంపెనీలో ఆల్మోస్ట్ లైక్ 15-20 మంది లేడీసే ఉండేవాళ్ళు. మెషిన్ ఆన్ చేయడం లేడీసే, మెషిన్ రన్ చేయడం లేడీసే. శ్రీహరిత అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ CEO అన్నపూర్ణ గారు ఉన్నారు మనతో, ఒక్కసారి మాట్లాడేద్దాం. హలో అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాం మేము కూడా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మా చేత కూడా మాస్కులు, హెయిర్ క్యాప్లు అన్ని పెట్టించేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అది మ్యాండేట్ కదండి, వీ కెన్ నాట్ అవాయిడ్ ఇట్. సో బేసికల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా అండి లేడీ ఎంటర్‌ప్రెన్యూర్గా ఈ పొజిషన్కి రావడం డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో మీ వెనకాల ఉన్న గోల్స్ ఏంటి, మీ వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఏంటి, ఎన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తే ఈరోజు ఇంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలిగారు, ఈ విషయాలన్నీ ఆడియన్స్తో షేర్ చేసుకోవడానికే ఈ ఎపిసోడ్ అండి. షూర్ అండి. ఎందుకంటే చూస్తున్న చాలామంది లేడీస్లో మనకు తెలీదు, రేపు నేనే వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తానేమో, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఇలాగే చేస్తానేమో మీ కథ విన్న తర్వాత. దట్స్ ది ఓన్లీ మోటో. షూర్ అండి, డెఫినెట్లీ. చెప్పండి అన్నపూర్ణ గారు, ఎలా స్టార్ట్ అయింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్? నేను ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ మై 8th క్లాస్ ఒక ప్యాషన్ ఉండేది, అండ్ దట్ టు ఫర్ ఫుడ్. మా నాన్నగారు కూడా ఒక టెక్నోక్రాట్, బట్ నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. మై గోల్ ఇస్ నాట్ టు మేక్ మనీ, కానీ ఏంటంటే ఒక సోషల్ చేంజ్ తేవాలి, కొంతమందికి మనం ఉపాధి కలిగించాలి, కొంతమందిలో వాళ్ళ లివింగ్లో మార్పు తేవాలి అనే ఉద్దేశంతో నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అదొక ప్యాషన్ ఉండేది. అండ్ రోటీ కపడా ఆర్ మకాన్ అని ఎలా అంటారో, ఫుడ్ అనేది ఎప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్. మనకి ఎప్పుడు ఫుడ్ అనేది కావాలి, అండ్ ఏది మర్చిపోయినా మూడు పూట్ల తినడం మాత్రం మర్చిపోము. సో అది ఒక్క నాకేంటంటే ఆ థాట్ ఎప్పుడు ఉండేది, అందుకనే ఎప్పుడు ఫుడ్లో దిగాలి, ఫుడ్లో మనం ఏమన్నా చెయ్యాలి అనే ఒక ఆలోచన నాకు చాలా గట్టిగా ఉండేది. తర్వాత ఏంటంటే మా నాన్నగారు మేము ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా నాన్నగారికి ఏంటంటే అమ్మాయిలు ఏదో స్టార్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా, ఒక సైడ్ ఏమో మాకు సపోర్ట్ చేయాలి అని మా నాన్నగారికి గట్టిగా ఉండేది, కానీ ఇంకో సైడ్ ఏమో ఫ్యామిలీలో పెళ్ళి ఇంపార్టెంట్, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇది స్టార్ట్ చేసి ఎక్కడికన్నా వేరే వెళ్ళిపోతే దీన్ని ఎవరు చూస్తారు అనే క్వశ్చన్ మార్క్ మా నాన్నగారికి ఎప్పుడు ఉండేది. అందుకని మా నాన్నగారేమో నేను ఎంబీఏకి కరెక్ట్ ఎంబీఏ అవుతూనే ఎలీప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్లో మెంబర్గా జాయిన్ అయ్యా. ఎందుకంటే ఆ అసోసియేషన్ కొంచెం ఇలాగా
మహిళలకి ఒక ల్యాండ్ ఇస్తున్నారని, తర్వాత వాళ్ళకి ఒక ఉపాధి అంటే వాళ్ళని ఇండస్ట్రీస్గా తీర్చిదిద్దుతున్నారని నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, సరే ఈ ఆర్గనైజేషన్లో మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు కూడా ఒక అవకాశం ఉంటుంది అని అనుకుని చేరా. కానీ మా నాన్నగారు మాత్రం వెనక నుంచి ఎప్పుడు నువ్వు మొదలెడతావు తర్వాత వెళ్ళిపోతే ఏంటి అనే క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. అలా అడిగినప్పుడే మీకు ఇంకా కొంచెం పట్టుదల ఎక్కువ అయ్యేదా? పట్టుదల ఎక్కువ అయ్యేది, కానీ ఏంటంటే నేను ఏదో ఎదిరించి ఏదో స్టార్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సో అందుకని ఏంటంటే నేను ఉద్యోగానికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు IBMలో హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ చేశాను, డిఫెన్స్ వాళ్ళకి వెళ్ళి. సో MBA అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ IBMలో జాబ్ చేశారు ఒక 5 సంవత్సరాలు. 5 ఇయర్స్ చేశానండి. 5 ఇయర్స్ చేశాక అప్పుడు మ్యారేజ్ అయింది. 2005లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నాకు SAP కోర్స్ చేశాను. SAP కోర్స్ చేశాక చాలా మంచి జాబ్స్ వచ్చాయి, కానీ హైదరాబాద్లో కాదు, క్యాల్కటాలో, బెంగళూరులో అలా వచ్చాయి. అది వచ్చినప్పుడు మళ్ళీ నాకు థాట్ ఏంటంటే నేను ఎందుకు మళ్ళీ ఏం మొదలెట్టకూడదు, మొదలెట్టొచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది. అంటే ఆ జాబ్లో పే సరిగ్గా లేదా? మీకు జాబ్ చాలా ఉంది, కానీ డ్రా చేసేవాళ్ళు అప్పట్లో మీరు? పే ఆల్మోస్ట్ 1.5 lakh పర్ మంత్ అలాగా ఉండింది. బట్ 15-17 సంవత్సరాల క్రితం 1.5 లక్షలు సంపాదించేవారు నెలకి. అది మానేసి అంటే నా మైండ్లో వెనకాల ఎప్పుడు ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక ఐడియా ఎప్పుడు అలా స్థిరంగా ఉండిపోయింది. ఏ రోజు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తప్ప వేరే ఒక ఆలోచనే నాకు రాలేదు. సో అందుకని ఏంటంటే 2007లో మా హస్బెండ్కి చెప్పాను, నాకు ఇలా ఐడియా ఉందంటే. మా హస్బెండ్ ఒకే మాట అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నువ్వు ఏం చేస్తా అంటే అది చెయ్యని చెప్పారు. సో నేను అనుకున్నా సరే ఇదే మంచి అవకాశం. అండ్ బికాజ్ మేము వీఆర్ అ కన్జర్వేటివ్ ఫ్యామిలీ, నేను మా అత్తగారు మావయ్య గారిని కూడా అడిగాను. వాళ్ళు కూడా ఏంటంటే ఐ థింక్ వాళ్ళు ఎప్పుడూ అబ్జెక్షన్ చెప్పలేదు. మా అత్తగారికి ఏంటంటే ఆవిడ కూడా ఏదో చాలా చెయ్యాలి అనే ఒక ప్యాషన్ ఉండేది, కానీ ఆవిడకి అవకాశం దొరకలేదు. సో కోడల్ని ఎంకరేజ్ చేద్దాము అని ఆవిడ డెఫినెట్లీ ఐ థింక్ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ అండి. దానిలో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు ఒక మహిళగా ముందుకు వెళ్ళాలి, ఒక మహిళగా మనం ఒక మంచి ఒక ఇండస్ట్రీ స్థాపించాలి, మనం ఒక మంచి లైన్లోకి వెళ్ళాలి అంటే ఐ థింక్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ కన్సీవ్డ్ అండ్ 2009లో నా యూనిట్ యాక్చువల్గా పెట్టినప్పుడు ఏంటంటే I was my son, I conceived my baby and then my son was born in 2009 and my industry was also born almost during that time only. అంటే అప్పుడే ప్రెగ్నెన్సీ, అప్పుడే కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం, ఇదంతా రెండు బ్యాలెన్స్ చేయడం మీకు కష్టం అనిపించలేదా? బ్యాలెన్స్ చేయడం కష్టం అంటే నేను చెప్పా కదా, నేను ఎవరిని ఎదిరించి నా యూనిట్ స్టార్ట్ చేయలేదు. సో మా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఐ థింక్ నాకు ఒక కేర్ టేకర్, ఒక అమ్మాయి ఉండేది మా వాడిని చూసుకోవడానికి. ఐ థింక్ ఎవ్రీబడి హూ ఆర్ విత్ మీ, ఐ థింక్ అందరూ సపోర్ట్ చేశారు. నేనేమి ఎవరిని ఎదిరించో ఏదో చేయలేదు. కాబట్టి అయితే ఇప్పుడు మీ స్టోరీ వింటుంటే మీకు అందరూ సపోర్ట్ చేశారు, అందరూ చక్కగా మీకు హెల్ప్ చేశారు, కాబట్టి మీది ఒక కేక్ వాక్ జర్నీ లాగా సాగిపోయింది. అయితే కేక్ వాక్, ఐ థింక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ నెవర్ అ కేక్ వాక్ అండి. I think entrepreneurship 24 hours in a day is మనం దానిలో ఇన్వాల్వ్ అవుతేనే ఒక ఎంటర్ప్రైజ్ డెవలప్ అవ్వగలదు. కేక్ వాక్ వాజ్ ఆన్ మై పర్సనల్ ఫ్రంట్, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేశారు. అది కూడా కేక్ వాక్ కాదు, పొద్దున్నే నేను రెడీ అయ్యి మా అబ్బాయిని ఎక్కడ దింపాలా అని క్వశ్చన్ మార్క్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపాలా, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో దింపాలా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపాలంటే ఎంత దూరం వెళ్ళాలి, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అంటే ఎంత దూరం? మా అత్తగారు వాళ్ళేమో 15 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళు, అమ్మ వాళ్ళేమో 5 కిలోమీటర్లు. సో ఏదన్నా మీటింగ్ తొందరగా వెళ్ళాలంటే అమ్మ వాళ్ళు ద ఫస్ట్ వన్, లేదు అంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాడిని పికప్ చేసుకుని ఇంటికి రావడం. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ రన్నింగ్ రేస్. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఆ సపోర్ట్ ఒకళ్ళు ఉన్నారు, ఎవరో చూసుకుంటారు పైన అనే ఒక సపోర్ట్ మాత్రం. బాబుకి బాగాలేకపోయినా, లేకపోతే స్కూల్లో అటెండ్ అవ్వాల్సి వచ్చినా, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టైంలో అయినా అప్పుడు ఎట్లా ఉండింది మీకు? అంటే నా పాయింట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఓ పక్క బీయింగ్ అ లేడీ ఏదో సంపాదించాలి, సాధించాలి అని ఒక అర్జ్, ఈక్వల్లీ బీయింగ్ అ లేడీ, బీయింగ్ అ వైఫ్, బీయింగ్ అ మామ్, బీయింగ్ అ ఫ్యామిలీ మేకర్,
అన్నిటికీ యూ హ్యావ్ టు డెడికేట్ టైం ఈవెన్ టు దట్. అబ్సల్యూట్లీ కదా. సో రెండు సిచ్యువేషన్స్ టఫ్ గా ఎప్పుడూ లేదా? టఫ్ చాలా సార్లు ఉండింది. బికాజ్ మా అబ్బాయికి బ్రాంకియల్ ఎలర్జీ, సో ఎప్పుడు యూస్ టు ఫాల్ సిక్. బట్ ఏంటంటే సమ్వేర్ ఇట్ గాట్ బ్యాలెన్స్డ్. ఏంటంటే నేను అటు చూసుకున్నా, నోబడి ఐ థింక్ అప్పుడప్పుడు మా అబ్బాయికే దెర్ వాజ్ లిటిల్ ఆఫ్ ఇన్జస్టిస్ డన్. బికాజ్ వాడికి ఒంట్లో బాగుండకపోయినా నేను ఎక్కడొక్కడ వాడిని దింపి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అప్పుడు మీకేం గిల్ట్ ఉండేది కదా? గిల్ట్ అంటే అండి, కొన్ని చెయ్యాలి అంటే కొన్ని వి నీడ్ టు సమ్వేర్ కాంప్రమైజ్. అండ్ నాకు మేజర్ ఎసెట్ ఇస్ మా అబ్బాయి అండ్ మై హస్బెండ్. మా అబ్బాయి ఎందుకంటే వాడు హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఐ డోంట్ నో యాజ్ అ బేబీ ఆల్సో ఈజ్ నెవర్ ట్రబుల్డ్ మీ. ఈవెన్ హీ వాజ్ నాట్ వెల్, నువ్వే ఇక్కడే ఉండాలి నువ్వే ఉండాలి అని వాడు ఎప్పుడు అంత ఇది చేయలేదు. అండ్ హీ వాజ్ నెవర్ అ క్రాంకీ చైల్డ్. సో ఏంటంటే అలాగ ఎక్కడ దింపినా కాస్త అడ్జస్ట్ అయిపోయేవాడు. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాడికి చూపించి మళ్ళీ తీసుకొచ్చి దింపినా వాడు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. మా హస్బెండ్ 7 years అసలు ఇండియాలోనే లేరు. కానీ మా అత్తగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళ దగ్గర ఐ థింక్ సమ్వేర్ ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్. అంటే the whole universe conspired you to really reach what you want. మొన్న నేను ఇలాగే చదువుతున్నాను, when you have a very strong desire for a greater good, then I think the cosmic forces will also help you to align things at your place. Absolutely అండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇంత సంపాదించేది వదిలేసి ఇప్పుడు ఇందులోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఫుడ్ అంటే మురుకులు అమ్ముకుంటుందా, బుట్టలో అవి అమ్ముకుంటారా, ఏం చేస్తారు అని, అసలు ఎందుకు వదిలేయడం ఉద్యోగం, ఇవన్నీ చాలా మంది అన్నారు. బట్ నాకేంటంటే నేను ఏదన్నా పట్టుకుంటే అది వదలను, అది ఎలానా అది చెయ్యాలి అని నేను నా పట్టుదల. అందుకని ఇంకెవరు చెప్పినా నేను ఎప్పుడూ ఏది పట్టించుకోలేదు. యాక్చువల్గా అండి నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే ఏ మాటలు అనేవాళ్ళు నాకు అనిపిస్తోంది. పాష్గా ఓ మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని, ఓ ల్యాప్టాప్ బ్యాగ్, చేతిలో ఫైల్స్, ఓ మంచి ఫోను, ఎంత హుందాగా నడుచుకుంటూ వెళ్తారో. నిజంగా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ చూస్తుంటే మురుకులు, అటుకులు, సున్నుండలు, మీకు అలా అన్నప్పుడు డస్ దట్ రియల్లీ పించ్ యూ ఎనీ టైమ్? నో, ఐ థింక్ ఎప్పుడు నన్ను పించేయలేదండి. నా జాబ్ ఎప్పుడు నన్ను పించేయలేదు. నేను ఏం చేసినా అది ఫుల్ డెడికేషన్తో చేస్తా. ఇప్పుడు మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఆర్ జర్నీ వాజ్ వెరీ టఫ్. నేను స్టార్టింగ్లో నాకు ఈ ఫుడ్ అంటే అసలు ఐడియా కూడా లేదు. ఐడియా లేనప్పుడు నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళా, ఆల్ ఓవర్ ద కంట్రీ. ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాను, సిఎఫ్టిఆర్ఐ మైసూర్ వెళ్ళాను, డిఎఫ్ఆర్ఎల్ వెళ్ళాను, చాలా చోట్ల వెళ్ళి అసలు ఏం అవకాశాలు ఉన్నాయి ఫుడ్లో, ఏం చేయొచ్చు అనేది చాలా చోట్లకి వెళ్ళి మేము, ఐ థింక్ మా ఫాదర్ కూడా నాతో వచ్చేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. సో అలా నేను ఐడియా ఫ్రేమ్ చేసుకున్నాను. అండ్ ఐడియా ఫ్రేమ్ చేసుకున్నప్పుడు దేశంలో జనాభాని ఫీడ్ చేయడం కంటే ఇంకా పెద్ద నోబెల్ కాజ్ ఏముంటుంది అనిపించేది. ఐ థింక్ ఏంటంటే ఈరోజు మనకున్న పాపులేషన్కి ఎంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ చేసినా కూడా ఇంకా అవకాశం చాలా ఉంటుంది. అలాంటి మంచి పనికి ఎవరేమన్నా అనేవాళ్ళు ఎప్పుడు అంటారు కాబట్టి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు చుట్టాల్లో కూడా అన్నారా ఆ మాటలు? ఎప్పుడు ఫస్ట్లో నన్ను అనేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇది అవసరమా, నీకెందుకు ఇది, నువ్వు ఇవన్నీ కష్టపడాలా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చాలామంది అన్నారు. కానీ నాకు ఎంటర్ప్రినర్షిప్ ఇస్ సంథింగ్ ఐ థింక్ ఐ ఎంబ్రేస్డ్ ఇట్ వెరీ వెరీ టైట్లీ. బికాజ్ నాకు అది ఒక చాలా చాలా నోబెల్ కాజ్ అనిపించింది. ఒక 10 మంది మీరు హర్ట్ అయ్యి మనసుకు తీసుకొని బాధపడిన కామెంట్ ఏంటండి? నేను ఏ కామెంట్స్కి బాధపడినండి, ఎందుకంటే అనేవాళ్ళు అంటూ ఉంటారు, కానీ మనం ఏం చేయాలి అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు అనుకుంటా. ఎందుకంటే ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ టు మై హార్ట్. ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని అనుకుని అయ్యో వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని ఏ రోజు అనుకోలేదు. వాళ్ళు ఏమన్నా అనుకొని నేను చేసేది నేను చెయ్యాలి అనేది నా ఒక లక్ష్యం. సో మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, సరే మీ జర్నీలో మధ్యలో నేను క్వశ్చన్స్ అడుగుతున్నా. సో మీరు ఐఐటి ఖరగ్పూర్, డిఎఫ్ఎల్ అవన్నీ వెళ్ళి నేర్చుకొని వచ్చారు కోర్సెస్. అప్పటిదాకా మీకు అసలు ఫుడ్ ప్రాసెసింగ్ మీద జీరో అవగాహన? అబ్సల్యూట్లీ. సో మొత్తం నేర్చేసుకొని చదివేసుకొని వచ్చారు కాబట్టి ఈజీగా పెట్టేశారా ఇండస్ట్రీ? మొత్తం నేర్చుకొని చదివేసుకొని రాలేదండి, నేను ఓన్లీ విజిట్ చేశాను. విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది, ఫుడ్లో రీసెర్చ్ ఏంటి అని
తెలుసుకుని వచ్చాను. అయితే వచ్చాక ఏంటంటే మా మదర్ ఈజ్ అ గుడ్ కుక్. సో నేను ఆవిడ దగ్గర కూడా ఇది ఎలాగా మనం ఏం చేయొచ్చు, ఎలాగా మనం దీని రెసిపీస్ ఎలా ఫార్ములేట్ చేయొచ్చు అని డిస్కస్ చేసేవాళ్ళం. నా ఫస్ట్ ఎంప్లాయీ ప్రసన్న అని తను నాతో ఇంకా కూడా ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఐ థింక్ తను కూడా చాలా సపోర్ట్ చేసేది. ఐ థింక్ తను నాకంటే ఏజ్లో పెద్ద ప్రసన్న గారు. యా తనే అండి. ఐ థింక్ తను చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈ రోజు కూడా నాతో నిలబడి నేను ఏదన్నా చెప్తే అది అర్థం చేసుకుని ఫస్ట్ దేనికి నో అని చెప్పదు. ఐ థింక్ ఏదన్నా చేసేద్దామనే చెప్తుంది. సో అది ప్రసన్న గారు నేను సరిగ్గానే చూస్తున్నానా? మీ కళ్ళెమ్మటి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? హ్యాపీ టీయర్సా? హ్యాపీ టీయర్స్. అంటే మీరు కూడా ఈవిడ దగ్గర ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు? 17 ఏళ్ల నుంచి. స్టార్ట్ చేయక ముందే ప్రసన్న మేము ఒక చిన్న ఆఫీస్ లో తను నేను కూర్చుని ఉండేవాళ్ళం. ఏం చేయగలుగుతాము ఏంటి అనేది మేడం అడిగినప్పుడు, సో మాకు ఆ ఇంట్లో మనం ఇంటి దగ్గర తయారు చేసుకున్న ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మేడం గారు వాళ్ళ మదర్ కూడా మాతో పాటు సపోర్ట్గా ఉండేవారు. కాబట్టి ఆవిడ చెప్పిన రెసిపీస్ని మేము ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. సో అలాగ కొన్ని ప్రొడక్ట్స్ని మేము మా అంతటి మేమే డెవలప్. సో మీరు ఏమేం చూసారు అంటే మేడం ఎంత చూసారో మీరు అంతే చూసారు. బాగా ఒడిదుడుకులు ఏమన్నా ఎదురయ్యాయా ఈ జర్నీలో? చాలా మేడం, ఇప్పటికీ ఇంకా మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మార్కెటింగ్ మాకు మేజర్ ఇప్పుడు డిఫరెంట్. మాకు ఇంకా ప్రొడక్షన్ డెవలప్మెంట్లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఈరోజు ఒకటి తయారు చేస్తామనంటే దాన్ని బట్టి ఇంకొకటి ఇంకేమైనా చేయగలుగుతామని మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఎలా చేయగలుగుతామన్న దానికి మాకు యాక్చువల్గా ఇంజనీరింగ్ డివిజన్ సపోర్ట్ ఉంది, తర్వాత మేడం వాళ్ళ సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా మేము ఏదైనా థియరికల్గా మేము ప్రాక్టికల్గా మేము చూడగలుగుతున్నాం. కానీ మార్కెట్లో మాత్రం మాకు సపోర్ట్ ఉండడం లేదు మేము యాక్చువల్గా. సో బయట మార్కెట్లో ఏంటంటే ఇనీషియల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సూపర్ మార్కెట్స్లో పెట్టేవాళ్ళం. సూపర్ మార్కెట్స్లో పెట్టినప్పుడు ఏమయ్యేదంటే అందరూ ఫస్ట్లో తీసుకునేవాళ్ళు. ఒక 15-20 డేస్ తర్వాత మేము పేమెంట్కి వెళ్ళినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. షెల్ఫ్స్లో ఆల్మోస్ట్ లైక్ ప్రోడక్ట్ సెల్ అయిపోయిందని అనుకునేవాళ్ళం. కానీ తర్వాత ఎక్కడి నుంచో గోడౌన్స్ నుంచి వాళ్ళు అన్నీ దిగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఇలా ఉన్నప్పుడు ఏమనిపించేదంటే వీళ్ళకి ఇచ్చే ఉపయోగం ఏంటి అంటే మాకు అనిపించింది ఇది మన మార్కెట్ కాదు అని. అప్పుడు ఏమైంది, అక్షయ్ పాత్ర గురించి మాకు పేపర్లో చదివా నేను. అంటే వాళ్ళకి రైస్ చాలా FCI గోడౌన్స్ నుంచి వెళ్తుంది. అయితే వాళ్ళు అంత రైస్ వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేయలేకపోతున్నారు. అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ రోజులో వాళ్ళు అంత కన్జ్యూమ్ చెయ్యరు అని పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. అప్పుడు ఏం చేసామంటే మేము అక్షయ్ పాత్ర అప్పుడు లక్ష్మీకాంత్ ప్రభు గారు అని ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ మొత్తం రైస్ ఏదైతే మీకు ఓవర్గా ఉండిపోతుందో మీ గోడౌన్స్లో వేస్ట్గా, మేము దాన్ని తీసుకుని ఒక స్నాక్ ప్రోడక్ట్ కింద చేస్తాము అని చెప్పాం. అప్పుడు ఏమైందంటే మేము ఈవెన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే FCI గోడౌన్ నుంచి రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఇస్ ఇల్లీగల్. అంటే ఒక గవర్నమెంట్ దీని నుంచి ఒక ప్రైవేట్ బాడీకి వెళ్ళకూడదు అని. నేను అనుకున్నా అయ్యో సరే పర్వాలేదు అనుకుంటే అప్పుడు ఒక రోజు అక్షయ్ పాత్ర వాళ్ళు ఫోన్ చేశారు. మేము ఎలాగూ ఎగ్ ఇవ్వరు వాళ్ళు, బికాస్ దే గివ్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తారు వాళ్ళ పిల్లలకి ఈ అంగన్వాడీస్లో. సో వాళ్ళు అన్నారు మీరు స్నాక్గా ఇవ్వండి మాకు పర్వాలే, మీరే చేసి మీరే ఇవ్వండి మీ దీంతో అని. సో ద ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ వాజ్ అక్షయ్ పాత్ర అది వచ్చింది. ఇనీషియల్గా మేము 30,000 పిల్లలకి అంగన్వాడీస్లో మా స్నాక్ రోజు వెళ్ళేది. ఒకటేమో ఎనర్జీ బైట్స్ అని మేము కుర్కురే లాగా మిల్లెట్స్తో చేసేవాళ్ళం. మిల్లెట్స్ కొంచెం పల్సెస్ యూజ్ చేసి ప్రోటీన్ రిచ్గా అది వెళ్ళేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మురుకులు ఉంటాయి కదా, అవి కూడా నార్మల్ కాకుండా మన జవారు మిల్లెట్స్తో కలిసిన మురుకులు అవి ఇచ్చేవాళ్ళం. ఆల్మోస్ట్ మేము రోజు వాళ్ళకి ప్రొడక్షన్ అందిస్తూనే ఉండేవాళ్ళం. సింగిల్ స్మాల్ 30 grams ప్యాక్ 15 grams ప్యాక్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఆల్మోస్ట్ లైక్ మేము 10 years అక్షయ్ పాత్రకి సప్లై చేసాము. వాళ్ళ 30,000 ఫీడింగ్ నుంచి ఆల్మోస్ట్ 2 lakh చిల్డ్రన్ ఫీడింగ్ దాకా మేము సప్లై చేసాము. ఈ దీనిలో ఏంటంటే చైతన్య నారాయణ తర్వాత ఎన్ఆర్ఐ కాలేజెస్ కూడా మేము అప్పుడు అనుకున్న ఆఫ్టర్నూన్ స్నాక్. అప్పుడు ఏంటంటే పిల్లలు 3 o'clock తర్వాత కూడా ఉండిపోవడం స్టార్ట్ అయింది, ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ స్కూల్ ఆఫ్టర్ కాలేజ్ స్టడీ అవర్స్ అని.
ఆ స్టడీ అవర్స్ అప్పుడు కూడా ఇది ఒక స్నాక్ ఇచ్చేవాళ్ళు. సో మనం ఎందుకు వాళ్ళకి స్నాక్గా ఇవ్వకూడదు అని చైతన్య, నారాయణ అండ్ ఎన్ఆర్ఐ స్కూల్స్కి కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ సప్లై చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే 40,000 50,000 ప్యాక్స్ సప్లై. బాగానే బిజినెస్ కూడా చేసేవారు. అబ్సల్యూట్లీ అండి. మేము ఆల్మోస్ట్ లైక్ 24 అవర్స్ మా షాప్ ఫ్లోర్ రన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రీ కోవిడ్ దాకా మేము ఏంటంటే మేము అక్షయ పాత్రకి సప్లై చేసాం ట్రైబల్ ఫీడింగ్. ఇక్రిసాట్లో మేము ఏం చేసామంటే ఇక్రిసాట్ ద్వారా మేము ట్రైబల్ ఏరియాస్, ఇంటీరియర్స్ ఆఫ్ తెలంగాణ, ఇంటీరియర్స్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళకి ఈ కిచిడి మిక్స్ అని మిల్లెట్తో కిచిడి మిక్స్, ఉప్మా మిక్స్, తర్వాత స్నాక్స్ ఇవన్నీ సప్లై చేయడం జరిగింది. అవి సప్లై చేసినప్పుడు ఐ థింక్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేశారు. అండ్ మేము ఆల్మోస్ట్ కోవిడ్ దాకా వాళ్ళకు కూడా సప్లై చేసాము. అది కాకుండా మేము ఏంటంటే కొన్ని స్కూల్స్లో ఈ అండర్ వెయిట్ చిల్డ్రన్ ఉంటారు కదా. సో మీరు చేసిన వర్క్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది. కానీ మేము ఎక్కువ ఫోకస్ చేసి తెలుసుకుందాం అనుకునేది మీరు వర్క్ బాగానే చేస్తున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది. ఇంకా మీరు ఏం కష్టాలు అనుభవించారు, ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే అండి, ఇప్పుడు ఒక లేడీగా నేను ఫస్ట్ టైం బ్యాంక్కి లోన్కి వెళ్ళినప్పుడు మెషినరీ సెటప్ చేయడానికి ఐ థింక్ బ్యాంక్లో ఫస్ట్ నాకు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను ఫస్ట్లో అప్లై చేసింది ఒక 29 lakhs అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ యూనిట్ రన్ అవ్వదు, అది కూడా మీరు లేడీ కాబట్టి మేము మీకు లోన్ ఇవ్వలేము అని ఒకటి చెప్పారు. అయితే నేనేంటంటే నేను ఎప్పుడు ఏది వదలను, ఐ థింక్ నేను పట్టుకుంది ఏది వదలను, మనిషిని వదలను, ఒక సంస్థని వదలను. సో ఏంటంటే ఆ రోజు నేను చెప్పాను, లేదు ఎందుకు ఇవ్వరు, మీరు ఎవరో ఫెయిల్ అయ్యారని నా ఫెయిల్యూర్ని మీరు డిక్టేట్ చేయలేరు కదా, నేను సక్సెస్ అయితే మీరు 10 మందికి మీరు ఈవిడ సక్సెస్ అయిందని గొప్పగా చెప్పుకోవచ్చు కదా అని చెప్తే ఆ రోజు ఆ మేనేజర్ అన్నారు, లేదు మేము అసలు ఇలాంటివి ఎంకరేజ్ చేయట్లేదని చెప్పారు. నేనేం చేస్తాను, ఎవ్రీ టైం వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చునేదాన్ని. నాకు ఒకటే అనిపించింది ఏంటంటే మనలో కనుక పర్సివరెన్స్, మనలో కనుక గట్టిదనం ఉంటే ఎవరన్నా దిగి వస్తారు. అది మాత్రం నేను రియలైజ్ అయ్యాను. ఎవరైనా దిగి రావాల్సిందే. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే మనం చేస్తున్న పని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మనకి ఆ చేసే అందుకు కావాల్సిన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఐ థింక్ నాకు అనిపించింది దట్ ఇట్ కెనాట్ బి అ ఫెయిల్యూర్. ఈరోజు నేను ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా నిలదొక్కుని, కోవిడ్లో మాకు చాలా సమస్యలు వచ్చాయి. కోవిడ్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతే ఏంటంటే తర్వాత మేము ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ కమ్ టు జీరో నుంచి మళ్ళీ బిల్డ్ చేసాం మొత్తం యూనిట్. అప్పుడు అనిపించలేదా అండి ఎందుకు మనకి ఇదంతా అని? ఒక లెవెల్ బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక లెవెల్కి రావడం వరకు ఒక ఎంతూజియాజం ఉంటుంది. ఒక లెవెల్కి వచ్చి మళ్ళీ జీరోకి వచ్చి, అంటే ఒక హైట్కి వచ్చి కింద పడి మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే నీరసం వస్తుంది కదా ఎవరికైనా. నాకు నీరసం రాలేదండి. ఐ థింక్ ఒక కసి వచ్చింది దట్ నాకు ఇంకా పెద్దది చెయ్యాలి అని. అందుకే ఇప్పుడు నేను నందిగాంలో ఒక పెద్ద యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 1/2 acre ల్యాండ్లో. ఎందుకంటే ఐ థింక్ ఏది పర్మనెంట్గా ఏది ఫెయిల్ అవ్వదు. నేను నమ్మే ఒక సిద్ధాంతం అంటే మనం చేసే పని మంచిదైతే ఏ రోజు ఫెయిల్యూర్ అనేది జరగదు. చిన్న ఇవి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ అవి పర్మనెంట్ కాదు. ఇదేదో మంచి దాని గురించి అవుతుందని నేను నమ్ముతాను. సో అందులో ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే నా కసి ఏంటంటే నెక్స్ట్ నన్ను నమ్మి నాతో ఇన్నేళ్ళుగా ప్రయాణిస్తున్న వాళ్ళు, ఐ థింక్ మీరు మా మొత్తం వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ నాతో ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళే. ఒక 8 years 10 years 11 years నుంచి నన్ను నమ్మి ఉన్నవాళ్ళు. సో నా ఉద్దేశం ఏంటంటే నన్ను నమ్మిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని చూపించే బాధ్యత నాది. రేపొద్దున వాళ్ళు పెరిగైతే సంతోషించేదాన్ని నేను ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే నాతో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి స్టేటస్లో ఉండాలి అనేది నా ఉద్దేశం. అందుకని ఏంటంటే ఈరోజు ఇది కష్టం అనిపించదు, ఇది ఒక ఛాలెంజ్గా నేను తీసుకుని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. కసి పెరగడం అంటే మేడం ఏం చేశారు తర్వాత?
నేనేంటంటే ఇంకా పెద్ద యూనిట్ పెట్టాలి, ఇంకా చాలామందికి ఉపాధి ఇవ్వాలి. అండ్ ఆల్రెడీ మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇంకొంచెం బెటర్గా వాళ్ళ లివింగ్ స్టేటస్ని పెంచుకోవాలనే ఉద్దేశం వచ్చింది. ఎందుకంటే కోవిడ్ అప్పుడు ఆల్మోస్ట్ మేము ఎప్పుడైతే జీరో అయ్యామో మా ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ జీరో అయినప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు నమ్మి ఉండిపోయారు మాతో. అంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్, ఒక ఎంప్లాయర్ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ బైండింగ్ అంటే వాళ్ళు అన్నారు మేము ఉంటాం మీ వెనకాల మీరు చేసే వాటిల్లో అన్నారు. సో అది నాకు అనిపించింది దట్ అంత కమిట్మెంట్తో వాళ్ళు ఉన్నప్పుడు మనకు కూడా అదే కమిట్మెంట్ ఉండాలి అని. అండ్ మేము మిల్లెట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 16 years అయిందండి. మేము మా అప్పట్లో ప్రాబబుల్లీ అందరికి మిల్లెట్స్ గురించి అంత అవగాహన కూడా ఉండి లేని టైంలో మేము సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా అంటే మిల్లెట్స్ అంటే చూపిస్తే ఇవి ఆవాలా అండి ఇవేంటి అనేవాళ్ళు, రాగులు చూపిస్తే ఈ ఆవాలనుకునేవాళ్ళు. సో మేము వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేసాం. మీరు నమ్మరు, దేర్ ఆర్ టైమ్స్ మేము రైతు బజార్ బయట మన ఇప్పుడైతే వాళ్ళు సైకిల్ అవే వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి కలెక్ట్ చేస్తున్నారు కదా, డబ్బులు కలెక్ట్ చేస్తారు, పార్కింగ్ చేస్తారు. ఆ స్పేస్ లో కూడా మిల్లెట్స్ పెట్టి ప్రమోట్ చేసిన రోజులు ఉన్నాం. అబ్బా. ఇంకా మన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని వాళ్ళు మన జహీరాబాద్లో మిల్లెట్స్ మీద వర్క్ చేస్తారు. వాళ్ళ వ్యాన్ వెళ్ళేది, వాళ్ళ వ్యాన్ వెనకాలే మా వ్యాన్ వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మా వ్యాన్ పెట్టుకుని మేము మిల్లెట్స్ని ప్రమోట్ చేసిన రోజులు ఉన్నాం. ఇంకా ఫుట్పాత్ మీద ఏదన్నా కాలనీలు ఉంటే ఫుట్పాత్ మీద పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఐ థింక్ అప్పట్లో మేము పెట్టినప్పుడు లేపాక్షి వాడి ఎగ్జిబిషనా ఇంకోళ్ళ ఎగ్జిబిషనా లేదు, ఒక స్టాల్ పెట్టాల్సిందే. ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేసి మేము ఒక స్టాల్ పెట్టాలని మాకు సంబంధం లేని ఎగ్జిబిషన్లో కూడా పెట్టిన రోజు. మీరేమో మీ సంకల్పం ఏమో ఇట్ ఈస్ ఫర్ ది లార్జర్ గుడ్. ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్గా లైఫ్ స్టార్ట్ చేయాలన్నది మీ కోరిక, సమాజానికి మనము ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అన్నది మీ ఇంటెన్షన్. కానీ ఫుట్పాత్ల దగ్గరికి వెళ్ళి అమ్ముకోవడాలు, దాని తర్వాత రైతు బజార్ దగ్గర అమ్ముకోవడాలు, మీకు అది రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ని మీరు ఊహించింది ఒకటి, మీరు నిజ జీవితంలో చేస్తున్నది ఒకటి. ఎప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కష్టం అనిపించలేదా? నేను ఐ థింక్ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా వీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో ఓన్లీ. అంటే మా యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎప్పుడూ మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. మనం చేసినప్పుడు నాకు ఎప్పుడూ మన ఏదో ఫుట్పాత్ మీద ఇంత చదివి ఫుట్పాత్ మీదకి వచ్చాం అలా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా చేస్తే ఐ ఫీల్ ప్రౌడ్. నా ప్రోడక్ట్స్ని నేను ఒకళ్ళకి కన్విన్సింగ్గా అమ్మగలుగుతున్నానంటే నాకు ఒక ప్రైడ్. అంటే నేను ఏదో చేసి వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ అదర్స్ టు హ్యావ్ ఇట్ అంటే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. అది రోడ్ మీద అవనియండి ఎక్కడన్నా అవనియండి. లార్జర్ గోల్ ఇస్ అందరికీ మిల్లెట్స్ గురించి తెలియాలి, అందరూ మన ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయాలి. సో మనం ఎక్కడ ఇప్పుడు ఫుట్పాత్ మీద పెడితే తప్పు అని నేను అనుకోలేదు. ఆ రోజు మాకు ఆ థాటే లేదు, ఎలాగన్నా మన ప్రోడక్ట్ పాపులర్ చేయాలి. సెల్ఫ్ డిగ్నిటీ ఎక్కడ అడ్డు రాలేదు మీకు? సెల్ఫ్ డిగ్నిటీ అనేది ఐ థింక్ మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే సెల్ఫ్ డిగ్నిటీ ఇస్ మనం ఏం దొంగతనం చేయట్లేదు, మనం ఏం వేరే వాళ్ళ కష్టం మీద మనం ఏం దోచుకుని చేయట్లేదు. మన కష్టాన్ని మనం వేరే వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ రూపంలో ఎలా అందించాలని మేము ట్రై చేసాం. కాబట్టి నాకు ఫుట్పాత్ మీద పెట్టినా ఒకటే, పెద్ద స్టోర్లో పెట్టిన ఈరోజు మా ప్రోడక్ట్ విజేతాలో ఉంది, సంపూర్ణలో ఉంది. బట్ ఆ రోజు ఫుట్పాత్ మీద పెట్టిన రోజులు కూడా నేను ఎంజాయ్ చేశాను. బికాజ్ నాకేమనిపించిందంటే నా ప్రోడక్ట్ తిని నలుగురు బాగుంది అని చెప్తున్నారు అంటే దట్ ఇస్ సంథింగ్ వర్త్ ఐ హ్యావ్ డన్. నా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై టైమ్, మై ఎనర్జీ ఇన్ టు ద యూనిట్ ఇస్ సంథింగ్. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ అ నోబుల్ ఇది నండి. నాకు ఎప్పుడు ఒక్క ఆన్సర్తో మేడం నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అంతే. సెల్ఫ్ డిగ్నిటీ ఈజ్ ఓన్లీ ఇన్ ది థాట్ ప్రాసెస్ అంతే. వండర్ఫుల్. మీరు ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడన్నా సరే ఫైనాన్షియల్గా లాసెస్ ఇన్కర్ అయ్యారా? ఓ అబ్సల్యూట్లీ అండి. ఫైనాన్షియల్ లాస్ నేనేం కోట్లుండి యూనిట్ స్టార్ట్ చేయలేదు. లెట్ మీ బీ వెరీ ఫ్రాంక్. మేమంతా వీ కేమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ అందరం జాబ్స్ చేసుకుని సంపాదించిన కష్టపడి చేసినవే. సో ఏంటంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఫైనాన్షియల్గా ఇప్పుడు మాకు ఒకటే మా నాన్నగారు చెప్పారండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో మీరు ఒక 100 కోట్లు సంపాదిస్తేనే ఎంటర్‌ప్రెన్యూర్ కాదు.
బట్ ద వే యూ బ్రింగ్ అప్ ద ఎంటైర్ సొసైటీ, ద వే మన చుట్టుపక్కల వాళ్ళతో ఎంత కేరింగ్గా వాళ్ళు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న, ఐ థింక్ ఇట్ ఇస్ లైక్ అ సోషల్ కాజ్. ఆంట్రప్రినర్షిప్ ఒక సోషల్ కాజ్ అని ఐ థింక్ మా నాన్నగారు స్ట్రాంగ్గా మాకు ఇన్స్టిల్ చేశారు. సో అప్పుడు ఏంటంటే మేము 10వ తారీఖు లోపల మా ఎంప్లాయీస్కి మా దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా ఆ రోజు లోపల జీతాలు ఇచ్చేయాలి. దట్ ఈస్ అ మస్ట్. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ మాకు యాక్చువల్లీ 10 మంది కంటే ఎక్కువ ఉంటేనే ఈఎస్ఐ, బట్ వి మేడ్ ఇట్ క్లియర్ ఒక మనిషి మన దగ్గర పనిచేస్తున్నారు అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు. ఈరోజు చూస్తే హాస్పిటల్కి వెళ్తే లక్షలు వెళ్ళిపోతున్నాయి. సో ఈఎస్ఐ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఐ థింక్ వాళ్ళ మొత్తం మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా ఫ్రీ అవుతుంది. సో మాకు ఫస్ట్ డే 1 నుంచి ఈఎస్ఐ పిఎఫ్, మళ్ళీ పిఎఫ్ ఇస్ లైక్ అ సేవింగ్ ఫర్ దెమ్, ఇవన్నీ ఇవ్వాలి. ఎప్పుడు మాది ఎలా అంటే హ్యాండ్ టు మౌత్ జరిగిన రోజులు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు మనకి పేమెంట్ వచ్చిందా, ఆల్రెడీ దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ అస్ టు. బట్ ఏ రోజు మేము ఎన్ని ఒడిదుడుకులున్నా లాస్ డెఫినెట్గా అయింది. కోవిడ్ వాజ్ అ మేజర్ లాస్. ఒక దీని నుంచి 0 అయ్యాక మనం జీతాలు ఇవ్వాలంటే దట్ ఈస్ లైక్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ నాకు అనిపించింది మోర్ దెన్ ఆల్ దిస్, ఇవన్నీ ఎప్పటికన్నా వీ కెన్ కవర్ ఇట్ అప్, బట్ మోర్ దెన్ దిస్ పీపుల్ హ్యావ్ టు బీ హ్యాపీ. మనని నమ్మి ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు బీ హ్యాపీ అని ఐ వాజ్ ఆల్వేస్. ఎన్ని ఫైనాన్షియల్ లాసెస్ జరిగినా కూడా ఐ థింక్ గాడ్ వాజ్ విత్ అస్. హీ ఆల్వేస్ బ్రాట్ అస్ టు సమ్ లెవెల్ వేర్ ఇది అవ్వంగానే ఇంకొక ఆపర్చునిటీ, మాకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో అలాగా మేము సమ్హౌ వీ బీన్ కవరింగ్ అప్. బట్ ఈరోజు కూడా ఇఫ్ యూ సీ ఆఫ్టర్ కోవిడ్ వీఆర్ నాట్ గ్రేట్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. బట్ ఐ థింక్ ఆశయం గొప్పదైనప్పుడు ఇవన్నీ మనం స్ట్రాంగ్గా నిలబడితే ఐ థింక్ డెఫినెట్లీ ఒక పెద్ద గోల్కి రీచ్ అవ్వగలం అనే నమ్మకం అయితే నేను ఎప్పుడూ వదలలేదు. వండర్ఫుల్ అండి. బీయింగ్ అ లేడీ, మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు బయటికి వెళ్ళి మీ ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు వాజ్ దేర్ ఎనీ హేట్రెడ్ అని నేను అనను కానీ రిజెక్షన్స్ ఏమన్నా చూసారా? నాకు గుర్తండి, నేను ఫస్ట్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఐ థింక్ ఐ వెంట్ టు అన్ బిగ్ సప్లైస్ హూ సప్లై టు లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్. ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన అన్నారు అసలు లేడీస్లో మ్యానుఫ్యాక్చరింగ్లోకి దిగడమే ఒక తప్పు, మీరు ప్రోడక్ట్ని అమ్మడానికి మీరు ఇలా తిరుగుతున్నారు, బట్ ఐ థింక్ మీరు సక్సెస్ అవ్వలేరు, మీకు అసలు ఈ ప్రోడక్ట్ ఇవన్నీ మీకు ఎవరన్నా మీ హస్బెండ్ కానీ మీ వాళ్ళు ఎవరన్నా ఇందులో ఉన్నారా అని అడిగారు. నేను అన్న ఏ లేడీస్ అయితే ప్రోడక్ట్స్ తీసుకోరా అంటే ఆయన ఏం చెప్పారంటే లేడీస్కి ఆ దమ్ము లేదండి, లేడీస్ ఒకరోజు వస్తారు, రేపు పొద్దున్న మీరేవో అంటారు వెళ్ళిపోతారు, సో మేము లేడీస్తో అంత కనెక్ట్లో ఉండము, మేము ఎవరన్నా మేల్ పర్సన్ వచ్చారంటే మాకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. నేను చెప్పాను మీరు ఒకసారి ఫోన్ చేయండి నేనే వస్తా, మీరు 100 సార్లు ఫోన్ చేయండి నేనే వస్తా, ఎందుకంటే నేనే రన్ చేస్తున్నాను, సో ఎప్పుడు చేసినా నేనే వస్తా, మీరు నన్ను యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఒక లేడీగా ఇలాగ చేయకూడదు అని ఎక్కడ రాసిలేదు, అండ్ మీరు నా ప్రోడక్ట్ ఎలా అన్నా తీసుకోవాలనుకుంటే నన్నే కాంటాక్ట్ చేయాలి కానీ ఇంకెవరు రారని చెప్పాను. సరే ఆయన ఫైనల్గా నా కస్టమర్ అయ్యారు, అది వేరే విషయం. బట్ ఫైనలీ ఏంటంటే ఆయనకి నా ప్రోడక్ట్లో కొత్తదనం కనిపించింది. మిల్లెట్స్లో అప్పుడు ఎవరు లేరు, మిల్లెట్స్తో ఒక కుర్కురే లాగా ప్రోడక్ట్ చేసింది మేమే. ఆయనకు ఆ ప్రోడక్ట్ నచ్చింది కానీ ఒక లేడీ రావడం నచ్చలేదు. బట్ ఫైనల్గా ఏంటంటే ఆయన ఫోన్ చేసి నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ థింక్ తర్వాత మార్కెట్లో చాలామంది నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ఎవరన్నా పిలిస్తే మేడంతోనే మాట్లాడాలి అని ఒక ఇది వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు మా కంపెనీలో ఆల్మోస్ట్ లైక్ 15-20 మంది లేడీసే ఉండేవాళ్ళు. మెషిన్ ఆన్ చేయడం లేడీసే, మెషిన్ రన్ చేయడం లేడీసే, మాట్లాడడం లేడీసే, కస్టమర్స్తో కోఆర్డినేట్ చేయడం లేడీసే. ఇంకా మధ్యలో ఎవరు జెంట్స్ అనేవాళ్ళు ఎవరు అసలు దీనిలోనే ఉండేవాళ్ళు కాదు. ఆ మాట మీరు విన్న తర్వాత రోజు నుంచి ఇవాళ మీతో మాట్లాడాలంటే ఫోన్లు లైన్లో ఉండాలి, ఫోన్ కాల్స్ లైన్లో ఉండాలి అన్నది ఈరోజు ఇది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు గర్వంగా అనిపిస్తుందా మేడం? అబ్సల్యూట్లీ అండి, గర్వం. ఎందుకంటే ఏమీ తెలియని దాని స్టేజ్ నుంచి, ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉన్న స్టేజ్ నుంచి ఈరోజు ఏదన్నా ఫుడ్ అనగానే
ఫుడ్ అనగానే మొత్తం ఐ థింక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా అన్నపూర్ణ గారిని పిలుద్దాము ఈ పర్టిక్యులర్ టాపిక్ హ్యాండిల్ చేయాలి అంటే, ఎవరన్నా కొత్త ప్రోడక్ట్ కావాలంటే శ్రీహరిత ఆగ్రో ఫుడ్ ప్రోడక్ట్స్కి కాల్ చేద్దాం, వాళ్ళు ఏ ప్రోడక్ట్ అన్నా తయారు చేయగలరు అనే స్టేజ్కి వచ్చామంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ద అకంప్లిష్మెంట్ అండి. అదే టేస్ట్ బాగాలేదు అని రిజెక్ట్ చేయడాలు, క్వాలిటేటివ్గా ఇబ్బందులు ఉన్నాయని రిజెక్ట్ చేయడాలు, ఫుడ్ కాబట్టి ఇట్స్ అ పెరిషబుల్ ఐటమ్, తొందరగా పాడైపోతుంది ఒక టైం దాటిన తర్వాత, అలాంటి ఛాలెంజెస్లో లాసెస్ చూసారా మీరు? చాలా అండి. రిజెక్షన్స్ ఎలా అయ్యాయో చెప్తా. మేము సూపర్ మార్కెట్లో పెట్టినప్పుడు ఫస్ట్లో ఏమయ్యేది, షెల్ఫ్ లైఫ్ అంటుంది. ఫుడ్ ప్రోడక్ట్స్లో ఏంటంటే మా ప్రోడక్ట్కి స్నాక్స్కి అయితే ఒక 4 months, ఇన్స్టెంట్ మిక్స్లో అయితే 9 months, అట్లాగా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో అప్పుడు ఏమయ్యేదంటే ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు సగం సేపు ఈ ప్రోడక్ట్స్ని అసలు షెల్ఫ్లో పెట్టకుండానే అవి వదిలేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అన్నీ మొత్తం ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ వెనక్కి వచ్చి, అది ఒక రకమైన రిజెక్షన్. సెకండ్, ఒకసారి నాకు గుర్తు, అక్షయ్ పాత్రకి పంపించేటప్పుడు మా వాళ్ళు, మేము యూజువలీ గ్లాస్ బ్యాంగిల్స్ అవి అలౌ చేయము మా యూనిట్లో, బికాజ్ గ్లాస్ బ్రేక్ అయితే మళ్ళీ. ఒక అమ్మాయి మరి ఎలా తెలీదు ప్యాకింగ్ మెషిన్ రన్ అయ్యేటప్పుడు గ్లాస్ బ్యాంగిల్ వెళ్ళి ఒక ప్యాకెట్లో వెళ్ళింది. అక్షయ్ పాత్ర నుంచి నాకు ఫోన్ వచ్చింది. అక్షయ్ పాత్ర వాళ్ళు అన్నారు, మేడం మీరు అంటే వాళ్ళు కాల్ చేశారు, బికాజ్ అది గవర్నమెంట్ ఫీడింగ్ ప్రాజెక్ట్, ఏదన్నా కొంచెం ఉంటే మొత్తం న్యూస్ పేపర్లోకి వస్తుంది. అయితే అక్కడ ప్రభు ఉండేవాళ్ళు, ఆయన ఫోన్ చేసి మేడం మీరు అర్జెంటుగా రావాలన్నారు. అర్జెంటుగా రావాలంటే ఏమైందా అని నేను యాక్చువల్గా మీరు ఒక ఫోటో పంపించారు. అయితే నేను అన్న ఏమైందో అని మా టీం వాళ్ళని కూడా ఒక 3 తీసుకుని వర్కర్స్ని నేను అక్షయ్ పాత్ర ఆఫీస్కి వెళ్ళా. ఆయన అన్నారు మేడం చూడండి ఏమైందో అని. నాకు అది పెద్ద షాక్. ఆ రోజు ఏంటంటే మనం ఒక 2 లక్షల మంది పిల్లలకి ఫీడ్ చేసే సంస్థకి ఇస్తూ మనం ఇలాంటి మిస్టేక్ చేసామే అనేది నాకు చాలా పెద్ద, ఆ రోజు ఇట్ వాజ్ లైక్ అ షాక్ అండ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మై ఆర్గనైజేషన్. ఐ ఓపెన్ నా ఐస్ వైడ్గా ఓపెన్ అయ్యాయి. అప్పుడు అక్షయ్ పాత్ర వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేడం మాకు మీ మీద నమ్మకం ఉంది, మీ యూనిట్ మేము చూసాం, మీ యూనిట్లో ఎంత జాగ్రత్తగా చేస్తారో మాకు తెలుసు, కాబట్టి మేము ఈ విషయాన్ని బయటకి అసలు లీక్ చేయించలేదు, ఎందుకంటే మీరు నమ్మకంగా చేస్తారు, మీతో మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదని మేము ఇది చేయలేదన్నారు. ఆ రోజు మాత్రం అది ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ రిజెక్షన్ ఇన్ మై లైఫ్. అంటే నేను ఎప్పుడు మా వాళ్ళకి ఏం చెప్తా అంటే, మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాం, మనం మన ఇంట్లో పిల్లలకి ఎంత జాగ్రత్తగా ఫీడ్ చేస్తామో అలాగే మనం ప్రొడక్షన్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం ఫీడ్ చేసే చోట బట్టలు ఏమన్నా పాడైతే పర్వాలేదు, ఇంకేదన్నా పాడైనా పర్వాలేదు, బట్ ఏదైతే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అది మన లైఫ్ సేవ్ అన్నా చేస్తుంది, లైఫ్ని మొత్తం రూయిన్ అన్న మొత్తం టేక్ యూ టు ద ఆల్మోస్ట్ లైక్ ఫుడ్ పాయిజనింగ్ కెన్ టేక్ యూ టు ద డెత్. సో ఆ రోజు నుంచి ఏంటంటే దట్ వాజ్ వన్ రిజెక్షన్. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి ట్రైబల్ ఫీడింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మేము ఆల్మోస్ట్ ఇంటీరియర్స్ ఏటూరు నాగారము ఇలాగ మొత్తం భద్రాచలం లోపల ఫారెస్ట్కి అలా సప్లై చేసేవాళ్ళము. ఆ రోజు నాకు భద్రాచలము ఎక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి, దట్ ఒక ప్రోడక్ట్లో ఏదో చిన్న పురుగు కనిపించిందని. నేను ఆ రోజు మొత్తం అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ రీకాల్ చేశా. ఐ థింక్ I brought all the products back to my unit, మొత్తం క్లీన్ చేయించి మళ్ళీ పంపించు. అండ్ ఆ ఒక్క ఇన్స్టెన్స్తో ఐ థింక్ ద డిపార్ట్మెంట్కి ఒక గౌరవం పెరిగింది నా మీద. ఆ ఒక్కరోజు లాస్ ఎంత ఉంటుంది మేడం మొత్తం రఫ్గా? ఐ థింక్ ఇట్ వాజ్ అబౌట్ 4 lakhs 4.5 lakhs అనుకుంటా అండి. ఎందుకంటే ఆ రోజు అది వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ చేసి ఇచ్చాక, బట్ అది నేను లాస్ అని ఎందుకు అనుకోనంటే, మన తప్పు చేసినప్పుడు వి యాక్సెప్టింగ్ అండ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్, ప్యాకింగ్ అగైన్ అండ్ గివింగ్ దెమ్, అదేంటంటే మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి నుంచి ఎవరన్నా ఈరోజు మీరు అడిగితే శ్రీహరిత ఆగ్రో ఫుడ్ ప్రోడక్ట్స్లో తయారైన ప్రతి వస్తువు క్వాలిటీ వస్తువే వస్తుంది అని ఒక నమ్మకం. ఈరోజు మేము మిల్లెట్ బ్యాంక్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు.
వాళ్ళకి ప్రోడక్ట్ ఇస్తే ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తే ఎలాంటి ఫాల్ట్ ఉండదు అని వాళ్ళకు నమ్మకం, ఒక గుడ్ విల్ సంపాదించుకోగలిగారు మార్కెట్లో. చాలా. మేడం ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ బోలెడంత కాన్ఫిడెన్స్ వస్తూనే ఉంటుందని నాకు అర్థమైంది మేడం. సో ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు, కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి స్టేట్లో ఉన్న విమెన్ అందరికీ అన్నపూర్ణ గారు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఒక్కసారి చెప్పండి. ఐ థింక్ యాజ్ విమెన్ మనకేంటంటే ఒక పట్టుదల ఉండాలి అండ్ ఒక ప్యాషన్ ఉండాలి. అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలని చాలామందికి ఉంటుంది, కానీ ఆ ప్యాషన్ని పర్స్యూ చేయరు. ఒక పాయింట్లో ఏంటంటే సర్లే పర్వాలేదు మనం ఐ థింక్ మిగతావి వెన్ దే ఓవర్టేక్, వేరే రెస్పాన్సిబిలిటీస్ ఓవర్టేక్ అయినప్పుడు సర్లే మనం ఇంక వదిలేద్దాం అని ఉంటుంది. కానీ ఐ థింక్ ఒక ప్యాషన్ మీద వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాజ్ విమెన్ మనం ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అండ్ విమెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పవర్, అది మనం బిలీవ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది గివప్ చేయకూడదు. ఏ రోజు మనం అనుకున్నది సాధించాలి అనేది మనకు గట్టిగా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఆ విల్ పవర్ కూడా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది మధ్యలో ఆపేయకూడదు. అంటే ఈ రోజు మనకి ఏదో వచ్చింది రాలేదు అని కాదు, మన ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటి అనేది మనం సెట్ చేసుకుంటే ఆ గోల్కి తగ్గ మనం పని చేయాలి. అండ్ మధ్యలో మనకి చాలామంది చాలా విమర్శలు చేయొచ్చు, బట్ ఈ విమర్శల్ని మనం పట్టించుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మహిళగా మనం బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి నచ్చదు, కొంతమందికి వీళ్ళు మన టైం వీళ్ళకి డివోట్ అయిపోతుందేమో, వీళ్ళు బయట పనులకు ఎక్కువ డివోట్ చేస్తారేమో అని అనిపిస్తుంది, అందుకని ఆపుతారు. ఇప్పుడు చూడండి, ఒక హస్బెండ్ ఏం చేస్తావులే నువ్వు పిల్లల్ని చూసుకో, ఇల్లు ఎవరు చూస్తారు అని ఒకటి అంటారు. సో అలాంటివి మనం ఎలా అంటే ఎవరితోనూ పోట్లాడి బయటికి రాకూడదు, కానీ కన్విన్స్ చేస్తూ బయటికి రావాలి. కానీ ఎలా చేయాలి, ఒక ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసుకునేది కూడా విమెన్కి ఉండాలి. ఇప్పుడు ఎవరో ఆపారు, మన ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ మహిళలుగా ఐ థింక్ ఆపర్చునిటీస్ చాలా చోట్ల ఉన్నాయి. మనం ఈరోజు ఇంట్లో స్టార్ట్ చేసి చాలా పెద్ద ఎత్తుకు స్కేల్ అప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఐడియాస్ ఎప్పుడు ఆపకూడదు, కానీ దాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండాలి. వండర్ఫుల్ అండి. సో మీరు అనుకున్న గోల్స్ ఎయిమ్స్, ఇంకొకటి కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలా మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.